అండ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. గ్రేట్ ఎస్కేప్ అయ్యాడు. ఏకంగా హైకోర్టునే బురిడి కొట్టించి బురిడి బాలరాజు. వైసీపీ హయాంలో బూతులతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్. నువ్వు పవన్ కళ్యాణ్ నానా మాటలు మాట్లాడావు. నువ్వు ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు ఆడికంటే మంద బిందు కొడతావు. ఎంత హీనంగా మాట్లాడావురా. చెప్పాలా దేనికి? అర్థమైందిగా? తెలుసా ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. బోరుగడ్డ బయటికి వచ్చిన సంగతి మీడియా కూడా తెలియలేదు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. హైకోర్టును కూడా మోసం చేసి జైలు నుంచి బయటకు వచ్చాడు. తన ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే అంటావు. తన తల్లి పద్మావతి గుండె జబ్బుతో బాధపడుతోందని, அம்மாக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல் హ్యాంగర్ కి తగిలించిన సొక్కా వేసుకొని బయటకు వస్తే ఈడేవడరా నూతుల్లో మట్టి తీసేవాళ్ళు అన్నాడు. బోరుగడ్డ అనిల్ తన తల్లి పద్మావతి ఆమెకు చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎవడికి ఉపయోగం? మరో ఆశ్చర్యం కలిగించే అంశం, ఒక నకిలీ సర్టిఫికేట్ సృష్టించి అతను తీసుకున్న సర్టిఫికేట్ ఫేక్ అని నిర్ధారణ కావడంతో అది ఫేక్. టీడీపీ కూటమి హయాంలో అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని విమర్శించారు వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? టైం బట్టినా నేను వదిలిపెట్టాను. నేను ఎవ్వరిని వదిలిపెట్టదలుచుకోను. ఈ వారం రోజులుగా పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు చూస్తే మీకే అర్థమవుతుంది. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏంటి సార్ మళ్ళీ తిప్పుతున్నారు? ఎన్కౌంటర్ చేసేస్తారా? అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందని నేను అడుగుతున్నా. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏందన్నా నువ్వు అడిగే క్వశ్చన్ ఏంది? నువ్వేంది? నేను నాకు ఎందుకులే బూత్ మాట బాగోదు. పవన్ కళ్యాణ్ నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఈ రోజు ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగిపోయినట్టు తప్పుడు కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయించి కొట్టిస్తున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ వచ్చిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా విడుదలై ఎటు వెళ్లాడో కూడా కనబడకుండా పోయాడు. ఈ క్రమంలో అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ లేదు నెంబర్ కూడా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. బయటకు రావడంతో బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. పోలీసులు వీడొస్తున్నారండి. ఈడు సంగతి చూస్తా, రెడ్ బుక్ లో రాస్తా, నీ దిక్కున్న బుక్ లో రాసుకో. వితౌట్ యాంగిల్స్ తో పెట్టా టోలెమ్మ బ్రాడ్ నా కొడక. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఏంటి కుక్క? ఓహో కామెడీ చేస్తున్నావా? మొహం పగిలిపోద్ది పిచ్చాశాలేసా ఉంటే. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇది కూడా రాసుకో. నీ బాబుని కుక్కని ఇడిచినట్టు ఇడిచి ఆయన ఏక మొక్క పేకరా నువ్వు వచ్చి. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? తప్పుడు కేసులు పెట్టి ఎలా అయితే హింసించారో ఎలాగైతే హింసిస్తున్నారో వీడికి నరకానికి అన్ని యాంగిల్ చూపించండి రా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్లా ఓవర్ యాక్షన్. ఈ పోలీసులు తనని ఎంత దారుణంగా కొట్టారు. ఎలా ఉందన్నా? బత్ ఇంజెక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? ప్రజలకు అన్ని తెలుస్తున్నాయన్న భయంతోనే ఇది నువ్వు చేయిస్తుంది కాదని నేను అడుగుతున్నా. ఎక్కువ మాట్లాడమంటే నేను కూడా బొక్కలేస్తాను. లేకపోతే
ఆడు చేసిన ఏదో పని విగ్రహం కట్టి దండేయమంటావా?